పెరుగుట విరుగుట కొరకే అంటారు. ప్రింట్ మీడియా మీద విరక్తితో కేబుల్ మీడియా మీద విరక్తితో శాటిలైట్ మీడియా వచ్చింది. శాటిలైట్ మీడియా మీద విరక్తితో 24 అవర్స్ మీడియా వచ్చింది. విరక్తి అనే కంటే కూడా అంతకంటే అప్గ్రేడేషన్. వాటిట్ల మీద వచ్చినటువంటి విరక్తితో లేదా అప్గ్రేడేషన్తో ఏది డిజిటల్ మీడియా వచ్చింది. డిజిటల్ మీడియాలో వెబ్సైట్లు అట్లాంటివి ఉన్నా సరే ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, ఫేస్బుక్, ఇన్స్టా ఇట్లాంటివి. ఎందుకంటే ఆ మీడియాలో మీడియా వాడు పెట్టింది లేదా మీడియా వాడు ఫోకస్ చేసిన వాళ్ళకి మాత్రమే సాధ్యం. ఇక్కడ వచ్చేటప్పటికి సామాన్యుడు కూడా సెలబ్రిటీ అయిపోవచ్చు. అది డ్యాన్సులు వేస్తారా, ఎగిరి గంతులు వేస్తారా, లేకపోతే నీతులు చెప్తారా, సూక్తులు చెప్తారా, ఇట్లాగా బాగా పాపులర్ అయిపోయారు అనేక మంది. అది డబ్బులు కూడా సంపాదనకు ఒక మార్గం అయ్యేటప్పటికి ఇది ఒక వ్యసనంగా మారిపోయింది. అయితే జంజీ తరం ఇప్పుడు దీని నుంచి బయటకు వస్తున్నారు. తాజా లెక్క చూస్తే పోస్టింగ్ జీరో అన్నటువంటి పేరు పెట్టారు. జంజీ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రమంగా సోషల్ మీడియాని వదిలేస్తున్నారు. ఇన్స్టాలో పోస్టులు పెట్టుకోవడం, ఏది వాళ్ళు పబ్కి వెళ్తే, క్లబ్కి వెళ్తే, స్కూల్కి వెళ్తే, కాలేజీకి వెళ్తే, సరదాగా ఎంజాయ్ చేస్తే కొత్త బట్టలు వేసుకుంటే పెట్టుకునే పోస్టులు ఇన్స్టాలోను, ఫేస్బుక్లోను ఇవి క్రమంగా వదిలేస్తున్నారు. ఎందుకంటే బుల్లింగ్, అలాగే సైబర్ సెక్యూరిటీ లేకపోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటి కారణంగా వీళ్ళు దాన్ని వదిలేస్తున్నారు అన్నటువంటి విషయం తాజాగా సర్వేల్లో తేలుతోంది.